సంగమా, ప్రభు పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి మాట ప్రార్థన పరులు అనే మాట మనం నేర్చుకుంటున్నాం. ప్రార్థన పరులు. పరిశుద్ధ గ్రంథంలో యెషయా 62వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకున్నట్లయితే దేవుని మాట ఈ విధంగా సెలవిస్తుంది. యెషయా 62వ అధ్యాయము 7వ వచనం, యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి అంటే విశ్రమింపకుడి అంటే అర్థమేమి? విశ్రాంతి తీసుకోండి అని అర్థం కదా. యెహోవా జ్ఞాపకర్తలారా నిద్రపోండి అని అర్థం. విశ్రమింపకుడి అంటే అర్థమేమి? మీరు విశ్రాంతి తీసుకోవద్దండి అని అర్థం. జ్ఞాపకర్తలు ఎవరు? జ్ఞాపకర్తలు ఎవరు అంటే యెహోవా జ్ఞాపకర్తలారా అంటే దేవునికి జ్ఞాపకం చేసేది ఎవరు అంటే ప్రార్థన చేసేవారు దేవునికి జ్ఞాపకం చేస్తారు. ప్రార్థన ద్వారా దేవునికి గుర్తు చేస్తాం మనం. జ్ఞాపకకర్తలు ఎవరు అంటే ప్రార్థన పరులు. ప్రార్థన ద్వారా దేవునికి మనము జ్ఞాపకం చేస్తాం. అంటే దేవుడు మర్చిపోతాడా అంటే దేవుడు ఆయన ఎవరిని కూడా మర్చిపోయేవాడు కాదు. అయితే మనము మర్చిపోయినప్పుడు, దేవుని కోపం మన మీద రగులుకున్నప్పుడు మరలా మనము ప్రార్థన చేసినా లేదా మన నిమిత్తమై ఎవరైనా ప్రార్థన చేసినా దేవుడు మరలా మనల్ని ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే ఇక్కడ చక్కని మాట, యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమందంతటా దానికి ప్రసిద్ధి కలగజేయు వరకు ఆయనను విశ్రమింపకుడి. మీరు విశ్రాంతి తీసుకోవద్దండి, ఆయనను కూడా ఏం చేయకూడదు? విశ్రమింపనీయకుడి. అంటే దేవునికి ఎప్పుడు పని కలుగుతుంది? మనము బాగా పని కలిగిస్తే ఆయనకు కూడా పని కలుగుతుంది. సర్వలోకములో ఉండే ప్రతి వారు కూడా ఆయనకు మొరపెడుతూ ఉన్నప్పుడు, ప్రతి వారు ఆయనకు విజ్ఞాపనలు చేస్తూ ఉన్నప్పుడు ఆయన కూడా మన నిమిత్తమై ఎట్లుంటాడో ఎప్పుడు కూడా విశ్రమింపక మనల్ని కాపాడుతూ ఉంటాడు. అంటే మనము మొరపెట్టిన ప్రతిసారి కూడా మనకు జవాబిచ్చుటకు ఆయన నిరంతరము ఎట్లా ఉంటాడు? మన కోసమే జవాబు ఇవ్వడానికి, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనకు సమాధానం ఇవ్వడానికి ఆయన నిరంతరము కూడా విశ్రమింపక ఉంటాడు. అందుకే మరొకసారి చదువుతున్నా చూడండి, యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమందంతటా దానికి ప్రసిద్ధి కలగజేయు వరకు ఆయనను విశ్రమింపకుడి. అంటే మీకు ఏదైతే అవసరం ఉందో, మీరు ఏదైతే అడుగుతున్నారో, మీ జీవితంలో ఏదైతే పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారో అది దొరికే వరకు కూడా మీరు విశ్రమించకుడి. దేవుని కూడా మీరు విశ్రమింపనీయకుడి. అప్పుడప్పుడు తల్లిదండ్రులు అంటుంటారు కదా పిల్లల్ని, ఇప్పుడు ఒకటే పోరు పెడతారు, నిద్రపోనియాడు. ఎందుకు నిద్రపోనియాడు అంటే నువ్వు వాని కడుపు, ఆ చిన్న బిడ్డ కడుపు నింపేంత వరకు వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను నిద్రపోనియారు. రాత్రి అన్నాడు పగలన్నాడు. సారీ పిల్లగాడు రాత్రి అన్నాడు పగలన్నది ఈ అమ్మాయి ఒకటే ఏడుస్తుంది అంటే ఒకటి ఆకలన్నా అయి ఉండాలా, ఒకటి ఆ పిల్లల్లో బాధ అయినా ఉండాలా. బాధ అన్నా నువ్వు తీర్చాలి, ఆకలన్నా తీర్చాలి. దేవుడు కూడా నిన్ను నన్ను ఏమంటాడంటే నీ జీవితంలో ఏదైతే నువ్వు పొందుకోవాలని దేవుని అడుగుతున్నావో, ఏదైతే నువ్వు కావాలని దేవుని మొరపెడుతున్నావో ఆ మొరను నువ్వు మధ్యలో ఆగిపెట్టకుండా నిరంతరము నువ్వు ప్రార్థన చెయ్యి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆయన కూడా ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకొని ఆయన నిరంతరము విశ్రమము తీసుకోకుండా నీ కోసమై ఆయన కాపాడుతాడు. ఒక మాట చదువుకుందాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకున్నట్లయితే, ఇశ్రాయేలీలు దేవుని మాట వినినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే మోషేతో, నువ్వు ఒక్కసారి పక్కకి జరిగితే ఇశ్రాయేలీలందరిని కూడా ఒక్క దెబ్బతో నేను చంపేస్తా అని చెప్తున్నాడు. ఇశ్రాయేలీలందరూ కూడా ఒక్క దెబ్బతో చంపేస్తా. మోషా నువ్వు ఒక్కసారి పక్కకు జరుగు, నువ్వు జరిగితే, నువ్వు దూరం అయితే ఈ ఇశ్రాయేలీల ప్రజలను నేను
ఒక్కసారి ఒక దెబ్బతో నేను వారిని తీసేస్తా అన్నప్పుడు ఆ మాట చూడండి. 7వ అధ్యాయము 2వ సమూయేలు 7వ అధ్యాయము 15వ వచనం నుంచి. 2వ సమూయేలు 7వ అధ్యాయము 15వ వచనం నుంచి. నిన్ను స్థాపించుటకై ఏమ్మా? నిన్ను స్థాపించుటకై అక్కడ రావాల వాయిస్. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నేను కొట్టివేసిన సౌలు. దానికంటే పై ముందు చెప్పిన కదా సంఖ్యాకాండం చదువుదాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన యెడల, మోషే దేవునితో చెప్తున్నాడు, కాబట్టి నీవు ఒక్క దెబ్బతో వీరిని చంపిన యెడల అయ్యా నువ్వు నీతిమంతుడివి అని వినిన జనులు ప్రమాణపూర్వకముగా, మైకి అమ్మా కొంచెం ఆమె నిదానంగా వచ్చి చిన్నగా, నీవు ప్రమాణపూర్వకముగా ఈ జనులకు ఇచ్చిన మాట, తాను ఈ జనులకు ఇచ్చిన దేశమందు వారిని చేర్చుటకు ప్రమాణపూర్వకంగా చేర్చుతాని నువ్వు మాట ఇచ్చి వారిని చేర్చలేక శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించెనని చెప్పుకొందురు. అంటే ఎంత మంచి మాట చూడండి. ప్రవళిక నువ్వు దగ్గరికి రా, కొంచెం మైక్ దగ్గరికి. శక్తి లేక దేవుడు వారితో ఒక వాగ్దానం చేసినాడు. నేను ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించు దేశము వరకు మిమ్మల్ని నేను నడిపిస్తా అని వాగ్దానం చేసినావు కదా. ఒకవేళ నువ్వు ఒక్క దెబ్బతో వీరిని చంపేస్తే ప్రమాణము చేసిన దేవుడు వీరిని అక్కడికి వాగ్దానము చేసిన దేశానికి తీసుకొని పోవడం చేత కాక యెహోవా వారిని అరణ్యములో సంహరించెనని చెప్పుకొందురు. మధ్యలోనే చంపేసినాడు దేవుడు అని చెప్పుకుంటారు. యెహోవా అంటే గుర్తు చేస్తున్నాడు మోషే ప్రార్థన పరుడు కాబట్టి దేవునితో చెప్తాడు, అయ్యా వీళ్ళు నిన్ను ఎంతగానో విసిగించినారు, నువ్వు ఎంతో ఓర్చుకున్నావు, అయితే వీరిని ఒక్క దెబ్బతో నువ్వు చంపేస్తా అంటున్నావు కదా, నీవు ఎటువంటి వాడు అని చెప్తుంది. మళ్ళీ చదువు 15వ వచనము. కాబట్టి ఈ మాట, నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గూర్చి, నీ కీర్తి నీ గొప్పతనము గురించి, అంటే ఇశ్రాయేలీలను కాపాడు దేవుడు, కునుకడు నిద్రపోడు, ఆయన గొప్పవాడు, రక్షించే సమర్థుడు అని వినని జనులు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని ఎక్కడ చంపినాడు? మధ్యనే గొంతుకోసి చంపాయంటారు చూడు మనుషులు. అరే నమ్మి వాడిని వెంబడిపోతే, నమ్మి ఆయన వెంబడిపోతే ఏం చేసిందని మధ్యలోనే గొంతు కోసి చంపా. ఏ బట్టతోనా? ఒట్టి బట్టతోనే చంపేసింది, తడి బట్ట కూడా కాదు అని చెప్తారు కదా. ఇశ్రాయేలీల ప్రజలు కూడా అరణ్యంలో నువ్వు నడిపిస్తూ ఉన్నావు, వారికి కాళ్ళు బొబ్బలు రాకుండా, వేసిన బట్టలు మురికి కాకుండా వారిని నడిపించినావు కదా, నడిపిస్తా అని వాగ్దానం చేసినావు. వీళ్ళు నిన్ను విసిగించినప్పుడు ఒక్క దెబ్బతో వీళ్ళని చంపేస్తే నువ్వు చేసిన ప్రమాణపూర్వకములన్నీ కూడా వాళ్ళు ఏమంటారు? ఆయన చేతగాక మధ్యలోనే అరణ్యముల వీరిని సంహరించనని చెప్పుకొందురు. యెహోవా ఎటువంటి వాడు? దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు, దోషములను అతిక్రమములను పరిహరించువాడు అని అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి తెచ్చివాడినై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడును గాక. నా ప్రభు యొక్క బలము గణపరచబడును గాక. నువ్వు చేసిన వాగ్దానమును నేను జ్ఞాపకం చేస్తున్నా. వారిని ఐగుప్తు నుండి కానాను దేశము పాలు తేనెలు ప్రవహించు దేశం వరకు నడిపిస్తానని నువ్వు చెప్పినావు. నువ్వు మధ్యలో విడిచిపెడితే
దేవుడు దీర్ఘశాంతుడు, దయాళుడు, కనికరము గలవాడు అనే మాట మర్చిపోయి ఏమంటారు, చేతకాక మధ్యలోనే వదిలిపెట్టినాడు. మనం కూడా అంటాం కదా, అప్పుడప్పుడు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు, ఒకసారి దేవుని చూస్తే నాకు కోపం వస్తుంది అని మాట్లాడుతుంటారు. ఎందుకు అంటే అన్నీ నాకేనా, సమస్యలన్నీ నాకేనా, కష్టాలన్నీ నాకేనా, అసలు ప్రార్థనే చేయదు. ఆమె బాగుంది, ప్రార్థనకు రాదు, ఎప్పుడు బయటనే కూర్చుంటుంటేది. ఆమె బాగుంది కానీ నాకే అన్ని రోగాల, అన్ని జబ్బులన్నీ నాకేనా, నేను బాగా ప్రార్థన చేస్తున్నా, బాగా వాక్యం వింటున్నా, బాగా కానుకేస్తున్నా, కానీ రోగాలన్నీ ఎవరికి, నాకే. ఏం దేవుడు అని అనుకుంటారేమో, కానీ నీవు గొప్పవాడవు కదా, నీవు దీర్ఘశాంతం గలవాడవు కదా. అందుకే ఆయన ఎప్పుడు కూడా ఆయన ఏం చేయకూడదంట, మీరు విశ్రమింపకుడే దేవుని కూడా విశ్రాంతి తీసుకొని వద్దండి. అంటే నిరంతరం మనం దేవునికి ఏం చేయాలా, పని కల్పించాలా. ఎట్లా పని కల్పించాలా, ప్రార్థన ద్వారా పని కలిగించాలి దేవునికి. ప్రార్థన అనేది దేవునికి మనకు మధ్య వారధి లాంటిది. ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనను విని మన సమస్యలకు సమాధానాన్ని, మన ప్రశ్నలకు జవాబుని అనుకరించడానికి ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది ఏది అంటే ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా దేవునికి మనకి మధ్య ఇంకా ఎక్కువగా ఏమవుతుంది, బంధము ఏర్పడుతుంది. ఒక మనిషి ఇంకొక మనిషితో ఒక సంవత్సరం వరకు మాట్లాడక పలకరించకపోతే రిలేషన్ అనేది ఏమవుతుంది, బంధం అనేది దూరం అవుతుంది. ఎప్పుడు మాట్లాడుకునే మనుషులు కలిస్తే ఆ సంభాషణ వేరుంటది. ఎప్పుడో ఒకసారి కలిస్తే ఎట్లుంటది, హలో హాయ్ బాయ్ బాయ్ అంటది. ఎట్లుంటది, హలో హాయ్ బాయ్ బాయ్, అవసరమైతే చలో, హలో చలో. అదే మనం బంధం బాగుంటే హలో హౌ ఆర్ యు, ఇంకా తిన్నావా, భోజనం చేసినావా, మా ఇంటికి వస్తావా, భోజనం చేస్తావా, నీకోసం ఏం చేయాలి, స్పెషల్ ఏమైనా చేయాలా, మటన్ తింటావా, చికెన్ తింటావా, ఎన్నో ప్రేమ. అంటే మాట కలుపుతూ ఉంటే, వారితో కలుస్తూ ఉంటే బంధము ఎట్లా పెరుగుతుందో దేవునితో కూడా నువ్వు సంఘములో, సహవాసములో, సభ్యత్వంలో, ప్రార్థనలో ఉంటే దేవునికి నీకి మధ్య ఏమవుతుంది, అనురాగ బంధము ఏర్పడుతుంది. ఏ బంధమైనా, భార్యాభర్తల బంధమైనా, అన్నదమ్ముల బంధమైనా, అక్క చెల్లెల బంధమైనా, ఇంకా ఏ బంధమైనా పలకరింపు లేకపోతే, వారితో మాట్లాడకపోతే, మాట్లాడడం సంవత్సరాలు గడిచిపోతే వాళ్ళ మధ్య ఎట్లుంటుంది ప్రేమ. అందుకే పెళ్లిలో ఇప్పుడు నేను ప్రసంగం చేసినప్పుడు చెప్తుంటా, భార్యాభర్తలు ఎప్పుడు ఎట్టుండాలా, 36 లాగా ఉండాలా, 63 లాగా ఉండాలా అని అడుగుతుంటా నేను. 63 మీరు రాస్తే ముఖాలు ఎట్లుంటాయి, 6, 3 రాసి చూడండి. ఆ ముఖం ఎట్లుంటుంది, 6కి 3కి ఎదురెదురు ఉంటుంది. 36 రాస్తే రాసి చూడండి, కావాల్సిన అనుమానం వస్తే. 36 రాస్తే ఒక ముఖము అక్కడ ఉంటుంది, ఇంకొక ముఖము ఇట్టుంటుంది. నువ్వు పలకరింపకపోతే పక్కన కూర్చున్నా కూడా నువ్వు అవతల ఒక కాలు వేస్తావు, యువతలో ఒక కాలు వేస్తావు, కానీ ఎవరితో మాట్లాడరు. ఇప్పుడు అన్ని బంధాలను తెంపేది ఏదంటే ఒక సెల్ ఫోన్ మాత్రమే. అన్ని బంధాలకి చెక్కు పెట్టేస్తుంది అది. ఇంట్లో 4 ఉంటే 4 దాంతోనే మాట్లాడుతుంటారు. ఎవరితోనా, ఫోన్తోనే. 10 మంది ఉండని 5 సెల్ ఫోన్లు ఉన్నానుకో, ఒక్కరొక్కరు 2 దాంట్లో నవ్వుతుంటారు. ప్రేమ్ అంతే కదా. స్నేహితులు కూడా అంతే, ఒక దగ్గర ఫోన్ ఉంది, ఇంకొక దగ్గర లేదు. వీడు వాడు మాట్లాడుకోడు కానీ సెల్లులో చూసి 2 నవ్వుతారు. అంటే దేవునితో కూడా బంధము రావాలి అంటే, ప్రేమ కలగాలంటే దేని ద్వారా, ప్రార్థన. ఇక్కడ చూడండి, మోషే చేసిన ప్రార్థన. మోషే దేవునితో చెప్తున్న మాట, అయ్యా ఒక్క దెబ్బతో వాళ్ళని నువ్వు చంపేస్తే వాళ్ళు ఏమంటారు, దేవుడు చేతగాక వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని చేర్చక మధ్యలో అరణ్యంలో వారిని ఏం చేసినాడు, చంపేసినాడు అనే మాట వస్తుందయ్యా. వద్దు, వారిని చంపొద్దు. నువ్వు ఎవరు, దయగలవాడవు, గొప్పవాడవు, ప్రేమ గలవాడివి, కాబట్టి నువ్వు వారిని సంహరించడము అది మంచిది కాదు. అంటే ప్రార్థన, వీరులు చేసేటువంటి ప్రార్థన ద్వారా మనం ఎట్లుంటామంటే విశ్రమింపక ఉంటాము. దేవుని కూడా ఏం చేయము, విశ్రమింపనీయము. ఇప్పుడు
రెండవ సమయాలు 7వ అధ్యాయము 15వ వచనం. నిన్ను స్థాపించుటకై దేవుడు చెప్తున్నాడు, నిన్ను స్థాపించుటకై. నాతాను ప్రవక్త దావీదుతో చెప్తున్నాడు, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు, నేను కొట్టివేసిన. ఎవరిని? సౌలును కొట్టివేసిన. సౌలు యొక్క రాజ్యాన్ని తీసివేసిన. ఎందుకోసము? నిన్ను స్థాపించుటకై. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలుకు నా కృప నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. అతనికి నా కృప దూరము చేయను. ఎందుకు? దావీదుకి దేవుని కృప ఉంది, సౌలుకి ఎందుకు దేవుని కృప దూరమైంది అంటే, దేవుడు సౌలు దేవుని మర్చిపోయినాడు, దావీదు నిరంతరము దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రతి విషయంలో దేవునితో అతడు సలహా తీసుకునేవాడు. అందుకే కీర్తన గ్రంథంలో చదివితే ప్రతి మాట దేవుని ముందు పెట్టినాడు ఆయన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇంకేమన్నాడు? ఆయనే నా కోట, ఆయనే నా కొండ, ఆయనే నా బలము. దావీదు రాజు అయినప్పటికి కూడా ఎప్పటికి కూడా తన బలాన్ని గొప్పగా ఎంచుకోలేదు, అతని జ్ఞానాన్ని గొప్పగా ఎంచుకోలేదు, అతని సైన్యమును గొప్పగా ఎంచుకోలేదు. ప్రతి విషయంలో దేవుని ప్రార్థించడము దావీదు మర్చిపోలేదు. దావీదు చేతిలో సౌలు దొరికినప్పటికి కూడా భక్తి గలవాడు కాబట్టి ఏమంటున్నాడంటే, అయ్యా దేవుని చేత అభిషేకించబడిన నిన్ను చంపడం అది నాకు మంచిది కాదు, నువ్వు వెళ్ళిపో, నీ ప్రాణాలు రక్షించుకో అంటే. దావీదు దైవభక్తి గలవాడు, దావీదు దేవుని యందు నమ్మిక ఉంచినవాడు. దావీదు ప్రార్థించడంలో ఎప్పుడు కూడా వెనుకపోలేదు. వాడు ఎప్పుడు చచ్చునా, వాని పేరు ఎప్పుడు మాసిపోవునా అని వాళ్ళు అనుకున్నప్పుడు కూడా దావీదు ఏమని ప్రార్థన చేసినాడంటే, గట్టిగా ప్రార్థన చేసినాడు, ప్రభువా నా శత్రువుల దవడ పండ్లు ఊడగొట్టు, రాయితో వారిని పండ్లు ఊడగొట్టు అని ప్రార్థన చేసినాడు. గర్విష్ఠుల విషయంలో ఏమన్నాడంటే, కొమ్ములు ఎత్తుగా ఎత్తకుడి, నీ కొమ్ములు నేను తీసేస్తా అంటే. దావీదు రాసిన కీర్తనలు ఏం చెప్తున్నాయంటే, ప్రార్థన చేయడం అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రార్థన దేవునితో సహవాసాన్ని కలిగిస్తుంది. ప్రార్థన దేవునితో ఒక బంధాన్ని, గట్టి నమ్మకాన్ని మనకు ఏర్పరుస్తుంది. అందుకే మనం ప్రార్థన చేయడం ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. మన అవసరాలు, మన అక్కరలు ఎన్నో ఉంటాయి, వాటన్నిటి విషయంలో పక్కబెట్టి దేవుని సన్నిధిలో గడుపుటకు మనం ఇష్టపడాలి. అందుకే దేవుని మాట ఏం చెప్తుందంటే, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు. సౌలును ఎందుకు కొట్టివేసినాడంటే, సౌలుకి దేవుని కృప ఏమైంది? దూరమైంది. అపొస్తలుడైన పౌలుకి దేవుడు ఏం చెప్పినాడంటే, నా కృప నీకు చాలు అయ్యా, ఈ ముళ్ళు నా దగ్గర నుండి తీసేసాయి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నా కృప నీకు చాలు. ఆ ముళ్ళు నీకు ఉండాలా. ఏదైనా ఒక ముళ్ళు ఉంటేనే మనం కూడా మాటినేది. అన్నీ ఉంటే దేవుని మర్చిపోతాం. సమస్య వచ్చినప్పుడే దేవుని గుర్తు పెట్టుకుంటాం. అబ్బా అని ఎప్పుడంటే మనం, నేను మా నాయనతో మాట్లాడను 10 సంవత్సరాల అని చెప్పతోడు కూడా పొరపాటున రాయి తగిలితే ఏమంటాడు? అబ్బా అనాల, లేదంటే అమ్మా అనాల. అబ్బా అంటే ఎవరు? నాయనా అని. అమ్మా అంటాం. అమ్మతో కూడా నేను మాట్లాడము అంటాం, కానీ నీకు చెప్పకుండా నువ్వే ఏమంటావు? అమ్మా అనాల్సి వస్తుంది, అబ్బా అనాల్సి వస్తుంది. మనం అనుకుంటాం అబ్బా అంటే నాయన కాదులే అని. అబ్బా అంటే నాయననే, పిత అంటే నాయననే, ఫాదర్ అంటే నాయననే, నాయన అంటే నాయన, డాడీ అంటే నాయన. అందుకే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొంతమంది డాడ్ అంటుంటారు. ఒక డాడ్, మామ్, నైస్. ఇప్పుడు అప్ప, పప్ప. ఇంకోటి ఏమంటే నాకు ఈ గుర్తు వస్తున్నాయి. అప్పుడు చిన్నప్పుడు మేము చదివిస్తే అని పలుకుతుంది. ఇప్పుడేం లేదు, సింపుల్ అయిపోయా. అప్పుడు ఒక్కొక్క అక్షరం పలకాలంటే బాగా అవుతుంది. ఆ స్టాండర్డ్ అట్లనే ఉండేది. ఇంకా మాకంటే ముందు
మన నాగరాజయ్య గారు డిగ్రీ చదవలే, కానీ ఆయన బాగా తెలుగు చదువుతా అంటే రాత్రి బడి చదివినా అదే చదివే, డిగ్రీ చదివినా అదే చదివే. అంటే నమ్మకంగా అటువంటి చదువు చదివించేవారు. కానీ ఇప్పుడు ఏం లేదు. అందుకే ఏమంటాడంటే నా కృప అతనికి ఏమైంది? దూరమైంది. ఎవరికి? సౌలుకి దూరమైంది. అతనికి నా కృప దూరము చేయను. అతనికి అంటే ఎవరికి? దావీదుకి నా కృప నేను దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడెను అనెను. తనకు కలిగిన దర్శనమంతటిని ఈ మాటల చొప్పున నాతాను దావీదునకు ఏం పంపించినాడు? వర్తమానం. దావీదు ప్రవక్త దర్శనము ద్వారా ఆ కలిగిన దర్శనాన్ని దావీదుకి వర్తమానంగా పంపించినాడు. అంటే ఉత్తరము ద్వారా. వర్తమానం అంటే అప్పుడు ఒక లెటర్ రాస్తే కన్నీళ్లతో చదివేవాళ్ళు. ఎవరైనా పిల్లలు దూరంగా ఉంటే గౌరవనీయులైన ఉపాధ్యాయులకు, అమ్మకి, నాన్నకు అని లెటర్ రాస్తే చదివితే కట్ల నీళ్ళు వచ్చేవి. అది ఎప్పుడోసారి, వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి లెటర్ ముట్టేది. ఇప్పుడు లెటర్లు లేవు, ఉత్తరాలు లేవు. అన్నీ హలో మళ్ళా చేస్తలే, నిమిషానికి హలో మళ్ళా చేస్తలే. మాట్లాడేది కూడా తక్కువైపోయింది ఇప్పుడు. కొంతమంది ఉంటారు హలో అని మాట్లాడుతున్నా పక్కల పా అంటే అవతల ఏమనుకున్నా నన్నేనా తిరుగుతున్నాను ఫోన్లో అనుకుంటారు. అట్లా కొంచెము ఇట్లా కొంచెం మాట్లాడుతున్నారు. మా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, నేను ఎప్పుడు అంటుంటారే ఎవరితో మాట్లాడుతున్నారు నేను అని. వాడు ఏం చేస్తాడంటే ఫోన్ చేసినాక మాట్లాడతా 10 ఇట్లా పని చేస్తాడు వాడు. హలో చెప్పురా అంటాడు. మాట్లాడుతుంటే ఆ టైర్ అనుకో చెప్పురా, ఆ పానర్ అనుకో 18, 19 అంటాడు. ఒరే నాకు ఫోన్ చేసి పానరి అంటావు కదరా అంటే కానీ ఎక్కువ మాట్లాడుతున్నా. ఇప్పుడు దేవునితో కూడా అట్టనే అయిపోయింది. ఎప్పుడు వరకు చూడండి ఎంత మంచి మాట్లాడుతున్నాడో. దావీదు దర్శనమందు కలిగిన మాటలు చెప్తున్నాడు. ఇది ఎట్లా పంపించినాడు? వర్తమానము పంపించినాడు. ఇంకా అప్పుడు కాలంలో ఉత్తరాలు కూడా లేవు. ఏం చేసేవాళ్ళంట రాజులు? మనకందరూ తెలుసు బాగా, చాలా మందికి తెలివి ఉంది కదా. పావురాన్ని పెట్టి పంపించేటోళ్ళు. పావురాలకు కూడా బాగా తెలివి ఉంది. ఒకరోజు దాదాపు 10 సంవత్సరాల కిందట అనుకుంటా, మన బలరాం గారు ఉన్నాడు కదా, పావురాలు పెంచుతున్నాయి. ఈయనే బలరాం. అల్లంపూర్కి వచ్చేటప్పుడు ఒక పావురం తెచ్చినాడు. సార్ పావురం చేస్తా, ఇది అల్లంపూర్లో ఏడుస్తానే. ఒరే వద్దురా, అది ఇంటికి పోతుందో లేదో నా మాటిందిరా అని. సార్ పోతుంది, 3 రోజుల కన్నా 2 రోజుల కన్నా పోతుంది అనేవాడు. చిన్నగా ఉండేవాడు. వారు పావురం తెచ్చి పోగొడితే నా మీదకి వస్తుందేమని నా భయం. నేనండి చూద్దాం ఇది వస్తుందో రాదని. అది వస్తే కూడా ఈ పేపర్ తీయకురా అని దాంట్లో 2 మాటలు రాసి పావురం కాలు కట్టి దారం ఇచ్చిపెట్టా. 2 రోజులకు వచ్చింది అది పావురం. వచ్చినాక వాడు ఆ చీటీ సార్ పావురం వచ్చింది, చీటీ వచ్చింది చూడ చెప్తున్నాడు. అంటే దేని ద్వారా వర్తమానం పంపించేవాళ్ళు? పావురాల ద్వారా. ఇప్పుడు అమెరికా కూడా ఒక్క సెకండ్ టైం వచ్చింది చూడు అంటారంట. అంటే వచ్చింది చూడు, చూసుకో. వర్తమానం అనేది చాలా గొప్పది. ఈ కళ ద్వారా దేవుని దర్శనం పొందినటువంటి నాతాను ప్రవక్త దావీదుకు చెప్తున్నాడు, నా కృప నీకు ఎన్నడూ విడిచిపోదు అని దేవుడు చెప్పినాడు. నీ యొక్క రాజ్యము ఎంతవరకు ఉండదు? నిత్యము. నీ రాజ్యము నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని చెప్పి పంపించినాడు. అంటే మనము చేసే ప్రార్థన దేవునికి ఏం కలిగిస్తుంది? పని కలిగిస్తుంది. ఇంకొక మాట యెషయా 61వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. యెషయా 61:9. జనములలో వారి సంతతి తెలియబడును. ప్రార్థన చేస్తే మన సంతతి ఎక్కడ తెలియబడుతుంది? జనములలో వారి సంతతి తెలియబడును. జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నందును. వారు యెహోవా చేత ఆశీర్వదించబడిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. అంటే
వీరు దేవుని చేత ఆశీర్వదించబడిన జనము. ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు మనకు సమాధానం రాకపోవచ్చు. చాలాసార్లు మనం తల్లడిల్లిపోతుంటాం. ఎంత అడిగినా దేవా నాకు జవాబు రావడం లేదు, నేను ఎంత నీ దగ్గర మొరపెట్టుకున్నా నాకు నువ్వు సమాధానం ఇవ్వడం లేదు, ఎందుకు అని మధ్యలో ఇచ్చిపెట్టకూడదు. అదే మోషే చెప్పినాడు కదా, నువ్వు మధ్యలో ఇచ్చిపెడితే అరణ్యంలోనే వారిని చంపేసినాడు అనే మాట వస్తుంది. నువ్వు దయగల దేవుడవు, కృప కలిగిన దేవుడవు, కాబట్టి వారిని చంపొద్దు అని చెప్పినాడు. మనం కూడా మధ్యలో ఇచ్చిపెట్టే దేవుడు కాదు మనల్ని. నిరంతరం యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేల పడినను తిరిగి లేస్తాడు. ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం ఇస్తాడు. ఇక్కడ యెహోవా చేత ఆశీర్వదించబడిన జనము అని వారిని ఒప్పుకొందురు. యెషయా 62వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. సియోను యొక్క నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపము వలె వెలిగించబడు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను. అంటే అర్థమేమి? మౌనంగా ఉండను అంటే నేను ఏదో ఒకటి చెప్తూనే ఉంటా. ఎప్పటి వరకు అంట? సియోను యొక్క నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను. అంటే విశ్రమించను. మీరు విశ్రమించక అడిగితే నేను కూడా విశ్రమించను. ఏం డాడీ అప్పుడు ఇప్పిస్తాంటివి క్రిస్మస్ అప్పుడు, ఇంతవరకు ఇప్పియాలంటే మళ్ళీ నువ్వు గుర్తు చేయలే కదా అంటే మనం కూడా అవునా కదా? ఆకి మస్తు పనులు ఉండే, ఒక్కసారి అడగకూడదా? కొన్నిసార్లు మన మీదనే ప్రేమ చూపించి నీ దగ్గర ఉంటావో లేదో అని అడగలే, ఉంటావో లేదో నీకేందుకు ఒకసారి గుర్తు చేసింటే అయ్యపోతుండే. తల్లిదండ్రులు అనే మాట అదే కదా. పిల్లలు ఒకసారి మన మీద జాలి తెలిసి లేకపోతే మన బాధ చూసి, నేను అన్ని పరిస్థితులు చూస్తున్నా కదా, అడిగితే కూడా ఒకవేళ అది ఇస్తావో లేదో అని అడగలే అంటే ఇస్తా, నువ్వు చెప్పింటే ఏదో రకంగా నేను అడ్జస్ట్ చేసుకునేవాడిని కదా. కానీ అడగాల్సిన బాధ్యత ఎవరిది? నీదే. అందుకే ఏమంటాడు దేవుడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి. పోయిన వారం చెప్తే మనం, ఒక స్నేహితుడు నీ ఇంటికి వచ్చి మరొక స్నేహితుడి కోసము అర్ధరాత్రి లేపి, స్నేహితుడా నా స్నేహితుడు ఆకలి కొని ఉన్నాడు, నువ్వు నాకు రొట్టెలు ఇస్తే నేను మరలా నీకు బదులుగా తీసుకొని ఇస్తా. ఒకవేళ వాడు లేదని చెప్పినా వీడు మాటి మాటికి సిగ్గు తప్పి నిన్ను అడిగితే నువ్వు ఇవ్వకుండా ఉంటావా? అంటే ఇస్తావా ఇవ్వవా? ఇస్తాం. 4 అడిగితే 2 ఇస్తాం. 4 చేయలేనబ్బా రొట్టెలు, కాకపోతే మనమే మన భార్య మీద 4 చేయలేదురా నాయన రొట్టెలు 2 చేసి ఇస్తా తీసుకుపో అంటాం. లేకుంటే ఒరే ముందన రాకూడదా? ఇక్కడ మా ఏరియాలో రొట్టెలామ కడపోయి 2 రొట్టెలు తెచ్చిస్తుంటే, ముందేనా ఆర్డర్ ఇచ్చింటే కూడా తెచ్చిస్తుంటే. అంటే సిగ్గుమాలి మాటికి అడిగితే నీ స్నేహితుడే నీకు ఇచ్చినప్పుడు నేను ఇయ్యనా అంటాడు దేవుడు. ఇస్తారా ఇయ్యడా? అందుకే ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు. ఆలస్యమైన నీకు ఇయ్యకుండా ఆయన మానడు. అంటే ఖచ్చితంగా నీకు ఇస్తాడు. అది ఏదైనా కానీ దేవుడు ఇస్తాడు. అంతవరకు మనం ఏం కలిగి ఉండాలా? ఓపిక. చివరిగా ఒక మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 2వ వచనం చదువుకొని ముగించుకున్నాం. సమస్త జనములలో విశేషముగా తన స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకునేను. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 2వ వచనం చదువు నిష్కరా. నేను కొంచెమే చదివిన అన్నా ఉంటది. ఏలైనగా ఎవరికి? నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడికి. నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము అంటే ఏర్పరిచిన జనము. మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనులలో ఇటు రావాలా? యెహోవా భూమి మీదనున్న సమస్త జనులలో విశేషముగా తన కోసము ఏమాలా? నువ్వు సొంత జనము. ఎవరు నువ్వు? ఏం కావాలంటే మా కొడుకు
సొంతం కొడుక ఎవరైనా సొంతం కొడుకు అప్పుడే సొంతం తమ్ముని కొడుకు అయినా సొంతం కొడుకు అంటే తమ్ముని కొడుకు అంటారా కదా, లేదంటే అన్న కొడుకు, ఆడపిల్లలు అయితే మా బావ కొడుకు అంటారు. అదే నీ కొడుకు అయితే సొంతం కొడుక అంటే లే మా ఆయన కొడుకు అంటదే. బాగా అర్థమవుతుంది కదా. ఏమంటారమ్మా ఆడపిల్లలు అడిగినారు నీ కొడుకే, మా సొంతం నీ కొడుకే కావు, సొంతం నా కొడుకే అంటారు, కానీ సొంతం మా ఆయన కొడుకే అంటదా. నా స్వకీయ జనము అంటే నా సొంత పిల్లలు మీరు అట్ట చేస్తాం మిమ్మల్ని అంటాడు. మన స్వకీయ జనమకున్నట్లు నిన్ను ఈ రోజు దేవుడు ఏమేమి చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నీవు నా సొంతము అని. ఎప్పుడు సొంతం అవుతాము? ఒక స్త్రీకి ఒక పురుషుడు ఎప్పుడు సొంతమవుతాడు? ఒక పురుషుడు ఒక స్త్రీకి ఎప్పుడు సొంతమవుతుంది? మన భారతదేశ చట్ట ప్రకారంగా ఒక పురుషుడు ఒక స్త్రీ మెడలో మంగళసూత్రం కడితేనే ఏమవుతుంది? సొంతము, భార్య అని గుర్తింపు. ఇక్కడ ఎప్పుడు సొంతమవుతాము దేవునికి? చెప్పు. వెరీ గుడ్. సుదర్శమయ్య గారికి పోయింది బహుమానం. బాప్తిస్మము తీసుకుంటేనే నువ్వు సొంతం, స్వకీయమైనటువంటి జనము. నువ్వు సొంత కొడుకు అప్పుడు, సొంత బిడ్డవు ఎప్పుడు? యేసుక్రీస్తులో నువ్వు బాప్తిసం తీసుకోవాలి, క్రీస్తు సంఘములో నువ్వు బాప్తిసము తీసుకోవాలి, అప్పుడు నువ్వు సొంతం. అంతవరకు నువ్వు సొంతం కాదు. మనమేమనుకుంటే తెలియక నేను సొంతం, నేను కూడా సొంతమే. ఎట్ట సొంతము? నేను ప్రార్థన పోతున్నా, వాక్యం చదువుతున్నా, కానుక ఇస్తున్నా, నువ్వు సొంతమే. కానీ మీ బంధువులా అంటే అవ్వంటే దగ్గర బంధువులా, దూరం బంధువులే అంటాం. నువ్వు బంధువులే సొంతమే, కానీ దూరం ఎప్పుడు సొంతమవుతావు? అంటే దూరం బంధువులని మొన్నంటివి ఒక 2 నెలల కిందట అప్పుడే దగ్గరలో అయినారా అంటే అవు మా పిల్లని ఇచ్చినందుకు సొంతమైన, మా పిల్లగాని చేసుకున్నందుకు ఏమైనా సొంత. అప్పుడు కొంచెం దూరం ఉంటుంలే, కానీ ఇప్పుడు ఏమైనాము? విజయ్ ఏం చెప్తారు అప్పుడు? సొంతం. ఏమనుకున్నావు? ఇప్పుడు నువ్వు ఎప్పుడు సొంతం? క్రీస్తు యేసులో బాప్తిసము తీసుకున్నప్పుడు నువ్వు సొంత స్వకీయ జనముగా మారుతాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ప్రార్థన ద్వారా దేవునికి మనం దగ్గర అవుతాము. కాబట్టి ప్రతి వారు ప్రార్థన చేస్తూ దేవుని సంఘ సహవాసములో మనం ఉంటే మన కుటుంబాలు ప్రతిరోజు కూడా నూతనముగా ఆశీర్వదించబడతాం. 30 60 100 దీవించబడతామని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.